ఈ ప్రపంచంలో అత్యధిక సైనికులు ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. మన దేశంలో 2022 గణాంకాల ప్రకారం దాదాపు 14,50,000 సైనికులు ఉన్నారు. అలాగే మన దేశానికి అవసరమయ్యే ఆయుధాల్లో 50% ఆయుధాలను మనమే తయారు చేస్తున్నాం. ఇంకొన్ని ఆయుధాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అంతేకాదు మనం తయారు చేస్తున్న ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. 2022లో మన దేశం దాదాపు 19,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతిలో భారత్ 2వ స్థానంలో ఉంది. గత 15 సంవత్సరాల్లో మన దేశం దాదాపు 5 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంది. మన దేశ బడ్జెట్లో దాదాపు 13% నిధులను డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తారు. ఇంత మొత్తం ఎందుకు ఖర్చు చేస్తారంటే మన రక్షణ మన సైనికుల చేతిలోనే ఉంది కాబట్టి. కానీ ఈ విధంగా ఆయుధాలను దిగుమతి చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం మన దేశానికి వేల కోట్ల నష్టం వస్తోంది. అందుకే ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో మన దేశం కొన్ని ఆయుధాలను మన దేశానికే చెందిన స్టార్టప్ కంపెనీల ద్వారా తయారు చేయాలని నిర్ణయించింది. చిన్న చిన్న స్టార్టప్లను మన ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇవి చిన్న కంపెనీలే అయినా తయారు చేసే ఆయుధాలు శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇంకా ఇవి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ వీడియోలో మనం మన దేశానికి చెందిన 5 ప్రముఖ డిఫెన్స్ స్టార్టప్ కంపెనీల గురించి మరియు అవి తయారు చేస్తున్న ఆయుధాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఆప్టిమైజ్డ్ ఎలక్ట్రోటెక్ ఈ కంపెనీని నిఖిల్ కుల్దీప్, పృథ్వీ షా, ధరణ్ షా అనే స్నేహితులు కలిసి ప్రారంభించారు. ఈ కంపెనీకి హై రెజల్యూషన్ సెన్సార్లు మరియు థర్మల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు తయారు చేస్తుంది. ఇవి లో లైట్ కండిషన్ లో కూడా పనిచేస్తాయి. ఈ కెమెరాలు 30 కిలోమీటర్ల దూరంలో ఏ వాహనం కదిలినా గుర్తించగలవు. 20 కిలోమీటర్ల దూరంలో ఏ వాహనం వస్తుందో అది ఆర్మీకి చెందినదా కాదా అని కూడా తెలుసుకుంటుంది. 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషులను వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయా లేదా, యూనిఫామ్ ధరించారా లేదా అని కూడా తెలుసుకుంటుంది. ఇందులో ఏఐ టెక్నాలజీ కూడా ఉంది. ఫోటోలు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే ఆర్మీ క్యాంపుకు లొకేషన్తో సహా ఫోటోలు పెడుతుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఈ కెమెరాల ధర 30 లక్షల నుండి 3 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఉన్న ఫీచర్లను బట్టి ధర పెరుగుతుంది. ఈ కెమెరాలను సిఆర్పిఎఫ్, కోస్ట్ గార్డ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ వాడుతున్నారు. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. టోరస్ రోబోటిక్స్ ఈ కంపెనీని 2019లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన 3 విద్యార్థులు విఘ్నేష్, విభాకర్, అభివిఘ్నేష్లు కలిసి ప్రారంభించారు. వీరు డిఆర్డిఓతో కలిసి ఆర్మీ కోసం ఏఐ ఆధారిత అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్ తయారు చేశారు. ఇది కేవలం 5 నిమిషాల్లో భూలోపల ఉన్న ల్యాండ్ మైన్లను గుర్తించి బయటకు తీస్తుంది మరియు డిఫ్యూజ్ కూడా చేస్తుంది. ఈ వాహనంలో రోబోటిక్ హ్యాండ్ ఉంది. ఇది 6 డైరెక్షన్లో కదులుతుంది. ఇది కిలోమీటర్ దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది 10 మంది సైనికుల బరువు మోయగలదు. ఇది ఇతర వాహనాలతో పోలిస్తే 50% తక్కువ బరువు, 15% అధిక శక్తివంతమైనది. ఖర్చు కూడా 10% తక్కువే. ఐడియా ఫోర్జ్ ఈ కంపెనీని 2010లో ఐఐటి బాంబే విద్యార్థులు అమర్దీప్ సింగ్ మరియు అతని స్నేహితులు స్థాపించారు. ఇది మంచి క్వాలిటీ డ్రోన్లు తయారు చేస్తుంది. ఇవి ఏ వాతావరణంలోనైనా పనిచేయగలవు. ఈ డ్రోన్లు 15 కిలోమీటర్ల దూరం వరకు పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్. ఇవి 90 డిగ్రీలో టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగలవు. రాత్రిపూట కూడా స్పష్టమైన ఫోటోలు తీస్తాయి. ఇవి 14,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా గాల్లో ఉంటాయి. ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల్లో ప్రజలను రక్షించడంలో మరియు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులను గుర్తించడంలో ఉపయోగించారు. ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇండియన్ రైల్వేలు వాడుతున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. యాక్సియో బయో సొల్యూషన్ ఈ మెడికల్ టెక్ కంపెనీని లియో మావెలీ 2018లో ప్రారంభించారు. యుద్ధ సమయంలో ఓవర్ బ్లీడింగ్ వల్ల చనిపోయే వారిని రక్షించేందుకు ఈ కంపెనీ యాక్సియోస్టేట్ అనే ఔషధాన్ని తయారు చేసింది. ఇది షెల్ఫిష్ పదార్థం నుండి తయారవుతుంది. ఇది గాయమైన ప్రదేశంలో రక్తాన్ని 2 నుంచి 5 నిమిషాల్లో ఆపేస్తుంది. వీటి వలన ఎన్నో ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది భారత ఆర్మీ 2014 నుండి వాడుతుంది. కేవలం మన దేశంలోనే కాదు, అమెరికా సహా 12 దేశాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. రతన్ టాటా కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. క్రాన్ సిస్టమ్స్ ఈ కంపెనీని తుషార్ చాబ్డా అనే వ్యక్తి 2015లో ప్రారంభించారు. అక్రమంగా ఎవరన్నా బోర్డర్ క్రాస్ చేసే వాళ్ళని కనిపెట్టడానికి వీరు లేజర్ ఫెన్సింగ్ సిస్టమ్ ను రూపొందించారు. ప్రతి 60 మీటర్లకు ఒక పోల్ ఉంటుంది. వీటిలో లేజర్ సెన్సార్లు ఉంటాయి. ఒక పోల్ ఇంకొక పోల్ తో లేజర్ లైట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా ఈ లేజర్ ఫెన్సింగ్ ని దాటిపోవాలనుకుంటే అది తక్షణమే సమాచారం పంపిస్తుంది. ఇది మనిషి లేక జంతువు అనే తేడాను కూడా గుర్తిస్తుంది. 2016 నుండి వీటిని బార్డర్ లో అమర్చడం మొదలుపెట్టారు. ఇవాళ మనం
మాట్లాడుకున్నవి కొన్ని కంపెనీలు మాత్రమే. ఇలాంటివి భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవి మన దేశానికి, మన సైనికులకు అమోఘ సేవలు అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకుంటోంది. గత 3 సంవత్సరాల్లో మన దేశం దిగుమతి చేసుకునే ఆయుధాల శాతం 33% తగ్గింది. చిన్న కంపెనీలు అయినా ఇవి చేస్తున్న సేవలు పెద్దవే. భవిష్యత్తులో భారత్ ఎలాంటి ఆయుధాన్నైనా ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా 100% ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం. ఇదే మన గమ్యం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.